హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. బయట చల్లగా వర్షం పడుతుంది. ఇంట్లో ఏదైనా వేడివేడిగా స్నాక్స్ తినాలి అనిపించేసింది. ఇంట్లో వెతికితే ఏమీ లేవు, కానీ ఫ్రిడ్జ్లో చూస్తే మిరపకాయలు ఉన్నాయి. సో వాటిని తీసి బాగా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పడేసి ఇప్పుడు ఆ మిరపకాయల్లోకి శనగపిండి, ఉప్పు, వాము బాగా కలుపుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసేసి ఇలా పక్కన పెట్టేసాం. అయితే బ్యాటర్ రెడీ చేసుకోవడానికి శనగపిండి, ఉప్పు, సోడా ఉప్పు వేసి బాగా వాటర్ వేసుకుంటూ కొంచెం ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద మనము బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న స్టఫింగ్ చేసిన మిరపకాయలని తీసుకొని ఇలా శనగపిండిలో ముంచి ఒక్కొక్కటిగా బాగా కాగిన నూనెలోకి వేస్తూ ఉంటే బజ్జీలు అనేవి వేగిపోతూ ఉంటాయి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా బాగా వేయించుకున్న బజ్జీలని తీసి మనము సైడ్ ప్లేట్లోకి పెట్టేసుకొని చల్లని వర్షంలో ఘాటుగా వేడిగా బజ్జీలు తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. మీరైతే ఏం చేసుకుంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.